గుడిలో ప్రసాదంగా మటన్ బిర్యానీ ఎక్కడో కాదు మన పక్కనే. నా వీడియో చూసిన వాళ్ళు లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. చూసిన వాళ్ళు చూస్తున్నారే కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హిందూ దేవాలయాల్లో మాంసాహారం నిషేధం అనే విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రముఖ దేవాలయాలు అన్నీ కూడా మాంసాహారాలను నిషేధించిన నేపథ్యంలో ముఖ్యమైన పండుగలు మరియు ఇతర ముఖ్యమైన రోజుల్లో హిందువులు మాంసాహారాలను భుజించరు. చాలా వరకు హిందువులు మాంసాహారంకు దూరంగా ఉంటారు. ప్రతి గుడిలో కూడా పులిహోర లేదా దద్దోజనం వంటి పదార్థాలు మాత్రమే పెడతారు. అయితే హిందూ దేవాలయాలన్నిటిలో కూడా చాలా విభిన్నమైన గుడి తమిళనాడులోని మునేశ్వరుడి ఆలయం. ఈ ఆలయంలో ప్రసాదంగా మటన్ బిర్యానీని పెడతారు. కేవలం దేవుడికి మాత్రమే కాకుండా భక్తులకు కూడా ఎంత అడిగితే అంత అన్నట్లుగా పులిహోర పంచినట్లుగా మటన్ బిర్యానీ పంచుతూ ఉంటారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే తమిళనాడు మదురై జిల్లాలోని తిరుమంగళం సమీపంలో వడుకంపట్టి అనే ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలోనే ఉంటుంది మునేశ్వరుడి ఆలయం. ఆ ఆలయంలో జనవరి 25వ తారీఖున 2000 కిలోల బాస్మతి రైస్ మరియు 500 కేజీల మటన్తో బిర్యానీ చేసి ప్రసాదంగా పెడతారు. గుడి నిర్వాహకులు కాకుండా చందాలు వేసుకుని ఈ బిర్యానీ ప్రసాదంను ఏర్పాటు చేయటం జరుగుతుంది. గత ఏడాది కూడా ఇదే తరహాలో బిర్యానీ ప్రసాదంతో మునేశ్వరుడి భక్తులకు, స్థానికులకు సంతృప్తి పరచడం జరిగింది. ఎక్కడా లేని విధంగా తమిళనాడులో ఇలాంటి వింత ఆచారం ఉండటంతో అంతా కూడా దాని గురించి తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతూ ఉన్నారు. మునేశ్వరుడి గుడిలో బిర్యానీ పెట్టడంకు స్థానికులు ఒక కథను చెబుతూ ఉంటారు. అదేమిటి అంటే 85 ఏళ్ల క్రితం సుబ్బానాయుడు అనే వ్యక్తి మునేశ్వర పేరుతో హోటల్ను పెట్టాడట. ఆ హోటల్లో బిర్యానీ అమ్మేవాడు. ఆయన హోటల్కు మంచి పేరు వచ్చింది, బాగా డబ్బులు సంపాదించాడు. దాంతో తన హోటల్ను మునేశ్వరుడు సక్సెస్ చేశాడనే నమ్మకంతో ప్రతి ఏడాది కూడా బిర్యానీ ప్రసాదంను పెడుతూ వస్తున్నాడు. అలా ఆ ఏరియాలో ఉన్నవారు ఎంతోమంది కూడా హోటల్ పెట్టి సక్సెస్ అవ్వటం, బిర్యానీకి అక్కడ మంచి పేరు రావటంతో మునేశ్వరుడికి శాశ్వత బిర్యానీ ప్రసాదంను ఏర్పాటు చేయటం జరిగింది. ఈ బిర్యానీ ప్రసాదంను కొందరు హిందువులు తప్పుపడుతున్నారు. అయితే కొందరు మాత్రం దేవుడు శాకాహారమే తనకు కావాలని చెప్పలేదు కనుక మాంసాహారం అయినా ఆయనకు ప్రసాదంగా పెట్టవచ్చు అంటూ వాదిస్తున్నారు. ఏది ఏమైనా దాదాపు 85 ఏళ్లుగా మునేశ్వరుడికి, ఆయన భక్తులకు బిర్యానీ ప్రసాదం దొరుకుతుంది. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్. ప్లీజ్ నా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.